బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ పోర్టు హాస్పిటల్ను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక నేతలు ఆందోళన చేపట్టారు. పోర్టు ఆసుపత్రి పేద ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్న ఆరోగ్య దేవాలయమని, పోర్టు ఆస్తులను అమ్మడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందిస్తుంది పోర్ట్ హాస్పిటల్. అలాంటి పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేయవద్దంటూ వామపక్ష నేతలు అయితే పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కార్మిక నేతలు కూడా ఇది చాలామందికి ఉపయోగపడుతుంది, ముఖ్యంగా పేద ప్రజలకి మౌలిక వైద్య సదుపాయాలు ఇస్తుంది, కరోనా సమయంలో కూడా ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది. అలాంటి హాస్పిటల్ని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వీళ్ళు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చెప్పండి, ఎందుకు మీరు ఈరోజు ఆందోళన బాటపెట్టారు? 16-18 కుటుంబాలకి వైద్యం అందిస్తున్నటువంటి ఈ పోర్టు హాస్పిటల్ని పీపీపీ మోడ్లో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించడం ఇది పూర్తిగా కార్మికులకి, పెన్షనర్లకి వ్యతిరేకమైనటువంటి చర్య అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్తున్నాం. మినిస్టర్ గారు చెప్తున్నారు, మెరుగైన వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా దీన్ని అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇది పూర్తిగా మోసపూరితమైనటువంటి చర్య. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజా ఆరోగ్యం పట్ల, కార్మిక సంక్షేమం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే పోర్టు నిధులతోటి, ప్రభుత్వ నిధులతోటి ఈ హాస్పిటల్ని డెవలప్ చేయొచ్చు. పోర్టు లాభాలు ఆర్జిస్తూ ఉంది కాబట్టి అట్లాంటి చర్య తీసుకోవటం మానేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటం అని అంటే దీని వెనకాల కుట్ర ఏంటంటే 10 ఎకరాల స్థలం ఉంది ఈ హాస్పిటల్ ఆవరణ. మొత్తం ఈ భూమిని వాళ్ళకి అప్పచెప్పి దోచుకోవటం కోసం, వాళ్ళకి అప్పనంగా అప్పచెప్పడం కోసం మీరు చేస్తున్నారు తప్ప ఇంకోటి మట్టి కాదు. అలాగే రెండోది వైద్యం ఖర్చులు తగ్గించుకోవటం కోసం చెప్తున్నారు. అంటే కార్మికులు కొన్ని సంవత్సరాల తరబడి పోర్టు సంపదను సృష్టించినటువంటి సర్వీస్ చేసి రిటైర్ అయిన వాళ్ళు ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం, వైద్య ఖర్చులు తగ్గించుకునే పణంగా పెడతారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కడా కూడా కార్మికులకి, ప్రజలకి అందుబాటు అయినటువంటి వైద్యం అందుబాటులో లేదు. కరోనా టైంలో మనకు కళ్ళారా చూసాం, ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వ హాస్పిటల్ దిక్కయింది ఆ రోజు. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వం కంట్రోల్లో ఉన్న పోర్టు హాస్పిటల్ని పీపీపీ కింద ప్రైవేట్ వాళ్ళకి ఖర్చు పెట్టే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే ఈ ఆందోళనని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. కార్పొరేటర్లకు ఇస్తే ఇంకా డెవలప్మెంట్ అవుతుందని ప్రభుత్వ ఆలోచన. కార్పొరేట్ సంస్థలకు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ అవ్వదు. కారణం ఏంటంటే ఇప్పటికే కార్పొరేట్ సంస్థలకి, హాస్పిటల్కి ఇక్కడి నుంచి కొంతమంది పేషెంట్ పంపిస్తున్నారు. పోర్టు యాజమాన్యం పంపిస్తుంటే ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏం చేస్తున్నాయంటే ఆ పేషెంట్ల దగ్గర వేరేగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ ఉద్దేశం ఏ కార్పొరేట్ సంస్థ కూడా కార్మికుడికి సేవ చేయడం కోసం రారు. వాళ్ళు కార్మికుడి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు రాజుగారు చెప్పారు 10 ఎకరాలు ఉందంటే ఈవేళ ఆ 10 ఎకరాలు ఈవేళ వాల్యూ దాన్ని కట్టండి ఎన్ని 100 కోట్లు ఉన్నాయో. కాబట్టి అటువంటి ఉద్దేశంతో కార్పొరేట్ వాడికి కార్మికుల మీద దయ ఉండదు, ప్రజల మీద ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మా వాళ్ళ కబందాస్తాలకు వెళ్లకుండా మేము తప్పనిసరిగా దీని మీద భవిష్యత్తులో ఉధృతమైనటువంటి ఉద్యమం చేస్తాము. అన్ని యూనియన్లు కూడా కలుపుకొని ముందుకెళ్తాం. ప్రభుత్వం అయితే దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించారు. అలాగే ఎంతో లాభాల బాటలో ఉన్న పోర్టు ఎందుకు దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు, దీని వెనక ఉన్న కుట్ర ఏమిటని ప్రధానంగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో మా పోరాటం మరింత ఉధృతం చేస్తామని కార్మిక నేతలు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో నాయుడు, బిగ్ టీవీ.